ఈ వీడియో చూసే ముందు చిన్న విజ్ఞప్తి అండి. ఏంటంటే మతానుసారంగా మేము ఈ వీడియో తీయట్లేదండి. మా గిరిజనులో ఏ విధంగా ఆచారాలు క్రిస్టియన్లు జరుపుకుంటారనే చూపించడానికి ఈ వీడియో అయితే తీసాము. కాబట్టి కొద్దిగా ఆలోచనలో పెట్టుకొని చూస్తారనేసి, అలాగే మాకు సహకరిస్తారనేసి మనది. ఈ వీడియో తీయడానికి మాకు 3 days పట్టిందండి. 3 రోజులు చాలా కష్టపడ్డా తీసాము. మేము ఇప్పుడు మా ఊర్లో అయితే చర్చి జరుపుకోవట్లేదు. అంటే మేము చర్చికి, నేను మా బ్రదర్ మా ఊర్లో కూర్చోట్లేదు. రీజన్ ఏంటంటే ఇప్పుడు కొత్త సంవత్సరానికి వెళ్ళిపోతున్నాం కదండి. అంటే పాత సంవత్సరం నుంచి కొత్త సంవత్సరం వెళ్ళే టైంలో మా గిరిజన ప్రాంతాల్లో వేరే విధంగా జరుపుకుంటాము. ప్రజెంట్ అయితే మేము మా ఊరు నుంచి 10 కిలోమీటర్ల దూరంలో వచ్చాము వేరే ఊరికి ఆరాధనకి. నాకైతే చాలా సిగ్గేసేస్తుంది, భయం వేస్తుంది. ఎందుకంటే ఫస్ట్ టైం వేరే ఊరికి వెళ్ళి ఆరాధన చేయడం అంటే, అది కూడా సింగిల్గా నేను మా బ్రదర్ వెళ్తున్నాము. అసలు ఎందుకు ఏంటి అనేది లాస్ట్లో మీ వీడియో అంతా చూస్తే మీరు తెలుస్తుంది. తర్వాత ప్రత్యేకంగా మా విలేజ్లో ఎందుకు మేము ఇలాంటి విషయాలు జరుపుకోవట్లేదు అని తర్వాత లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Ruang dengan ada kutinan ke mangki tung ablu margisu do namasen tunuang alem tunuang ewang angan tinyen kan renu kuna mandong nyen tinde kan maranda dengan mandong nyen apaile kuna yaman ren angan tinjer. ఇప్పుడు చూపించాను కదండి, అది దేనికంటే ఆయనేమో పాస్టర్ అన్నమాట, ఈ ఊరు పాస్టర్. ఆయన ఇంటింటికి వెళ్ళేసి ఆ ఇంట్లో వాళ్ళందరూ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కుటుంబ ప్రార్థన అనేది చేసుకుని వెళ్తూ ఉంటారండి. అది ప్రతి ఇంటికి, అంటే ఊర్లో ఎన్ని ఇళ్ళు ఉంటాయి అన్ని ఇళ్ళకి వెళ్ళేసి అలా ప్రేయర్ చేసుకుని వెళ్తారండి. అంటే ఏం లేదండి, వీడుకోలు చెప్పుకుంటారు అనమాట. అంటే జాగ్రత్త, కుటుంబంతో జాగ్రత్త ఉండండి, ఎలాగైతే ఈ సంవత్సరంలో ఉన్నారు అలాగా అంతకంటే మంచిగా ఉండండి, దేవుళ్ళు వెదగండి అని చెప్తారు. అదేవిధంగా వీడుకోలు చెప్పుకుంటారు కదా. ఇప్పుడు వచ్చిన పాస్టర్ కూడా మంచిగా చూసుకోండి, అలాగే మంచిగా ఆయన చెప్పిన ప్రతిదీ మంచిగా ఉండి కుటుంబాన్ని, ఊరిని జాగ్రత్తగా ఉండండి, ఎటువంటి చెడు వ్యసనాలకి, చెడు పిల్లలకి కూడా మంచిగా చూసుకోండి, జాగ్రత్తగా ఉండండి చెప్పుకొని వెళ్తారనమాట. ప్రతి ఇంటికి వెళ్ళి కుటుంబంతో ప్రార్థన చేసుకుని మన బ్రదర్ మనం ఇప్పుడు చెప్పాడు కదా, మనం ఆ రీతిలో ఉంటుందండి. అలా చెప్పేసి వెళ్తారు. విలేజ్ చూపించలేదు కదండి, ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్రేయర్కి వెళ్తున్నాము. అలా మీకు విలేజ్ చూపిస్తున్నాం చూడండి. చిన్న విలేజ్ ఏటవాళ్ళగా ఉంటుంది. మా గిరిజన గ్రామాలంతా ఏటవాళ్ళగా ఉంటుంది. వృద్ధమ్మ చాలా బాగాలేదు, మీకు అది చెప్పక్కర్లేదు. మా గిరిజన గ్రామాల దగ్గర రోడ్లు అసలు బాగా అనేసి ఇదే వేను. ఇందులో నుంచి ప్రయాణించాలి అక్కడికి, ఎంతవరకు అన్నమాట. వెళ్తున్నాం చర్చ్కి, అటు వెళ్ళాలి ఇంకా ప్రేయర్కి. చర్చ్ అటుందట, అది బాగుంటుంది, చూపిస్తాను. ఇక్కడ నుంచి మొత్తం కింద కనిపిస్తుంది చూడండి. చర్చ్ అయితే కొత్తగా కడుతున్నారండి. ఇంకా పైన ఊరి పైన ఒక చర్చ్ ఉంది, ఇది పెద్దది కడుతున్నారు. చిన్నది అయిపోయిందని ఇది పెద్ద కడుతున్నారు అనమాట. అందుకే ఈ విధంగా ఉంది. మీకు చర్చ లేకపోతే ఏదో అనిపిస్తుందేమో. చూడండి తాడ ఎలా పెట్టారో, భయంకరంగా ఉంది. డెకరేషన్ అవన్నీ పందిరి కూడా వేశారు క్రిస్మస్కి. లోపల ఈ విధంగా ఇంకా వస్తున్నారండి, ఇంకా రాలేదు ఎవరు, చిన్నారు కదా. ఏ విధంగా నలుగురు ఇదిగోండి, ఇసుక కూడా ఉంది. ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది, అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, రాలేదు. కాసేపు చర్చ్ చేసుకొని బయలుదేరిపోవడమే. చర్చ్ అయితే ఇంక కూర్చోలేదండి. అయితే మేము కూర్చోలేదు కదా అనేసి, మీరు వాటర్ ఎక్కడది తాగుతారని అడిగితే కింద ఊరు అంటే డౌన్లో ఉండేది. అంటే వాళ్ళు ఆల్రెడీ బోర్ ఉంది కానీ వాడు వాడట్లేదు అనమాట. న్యాచురల్ వాటర్ తాగుతున్నారు. చూడండి ఎంత బాగుంది. ఇది కొండ పైన అండి, కింద పల్లం అయితే అడవి చాలా పైన ఉంటుంది చూడండి, చాలా హైట్గా ఉంటుంది. కానీ ఇది వెదర్ అయితే బాగుంది, వాటర్ బాగుంది. ఇక్కడ స్నానం చేయడానికి, అది డైరెక్ట్ తోడుకొని తాగడానికి ఇలాగ చిన్నగా చేసుకున్నారు వీళ్ళు. నేనైతే అంటే ఎండాకాలంలో వచ్చాను, అంటే అప్పుడు లాస్ట్ ఇయర్ వచ్చాను నేను, ఇంకో బ్రదర్ చర్చికి అనేసి వచ్చాము. అందుకనేసి ఇప్పుడు చూపిస్తున్నాను. అంటే నేను ఇక్కడ కిందకి రాలేదు కానీ ఆ వాటర్ తాగుతామని చెప్పారనమాట. అప్పుడు ఎండాకాలం కూడా ఈ వాటర్ తాగుతారట. చూడండి వాటర్ అయితే మస్తు పెట్టారు, ఇక్కడికి ట్యాప్ లాగా పెట్టారు అక్కడ చూడండి.
కారుతూ ఉంటుంది. మంచినీళ్ళు స్నానంకి దానికి అన్నిటికీ వాడతారు ఈ ఊరాళ్ళు. వేస్తానా మరైనా కానీ పర్లేదు కదా అంటే కొందరు వచ్చాము కదా అందుకే తర్వాత ఇప్పుడు చర్చిలోన అంటే ఈ పాస్టర్ గారు అనమాట 2 years ఈ సంఘంలో ఈ గ్రామంలో ఆయన చేశారండి పాస్టర్గా. అయితే ఆయనలో విశ్వాసాలు అనమాట గ్రామంలో, నేను షార్ట్ కట్లో చెప్పేస్తాను. గ్రామంలో ఉన్న విశ్వాసులు వాళ్ళు అనమాట ఈ 2 సంవత్సరాలు వాళ్ళు ఉన్న మెమోరీస్ అనమాట. అంటే ఎంత కష్టమైనా ఎంత రాత్రి అయినా వచ్చి వాక్యం చెప్పేవారు, ఎంత వానైనా ఎండైనా ఆ విధంగా అనమాట. వాళ్ళు పాస్టర్ గారితో అనుబంధం వాళ్ళు పంచుకున్నారు చాలామంది విశ్వాసులు. అదే రీతిలో అది అయిపోయిన తర్వాత పాస్టర్ గారు లేసారనమాట. లేచి వాళ్ళు చిన్న వాక్యం చెప్పారనమాట. అంటే వాళ్ళలో ఉన్న నాకు ఇలాగ చూసారు కదా, వచ్చే పాస్టర్ని కూడా మంచిగా చూడండి, వాళ్ళతో దేవుని బైబిల్ గురించి ఏమైనా మీకు ఎనీ డౌట్ ఏదైనా డౌట్ అయితే మీరు అడగండి అనేసి ఆయన చెప్పారు. అంతేనండి. ఇవన్నీ అనమాట పాస్టర్ ఎవరైతే వాళ్ళకి ఇవ్వడానికి ఇవన్నీ బియ్యం బస్తాలు, ఎర్రకుండలు, కట్టాలు చూసారా అవన్నీ అనమాట కోటేసుకుని ఉన్నారు కదా ఆయన పాస్టర్. ఆయన ఇంటికి తీసుకెళ్తారనమాట. ఇప్పుడు తీసుకెళ్ళాలి అది వ్యాన్ ఉంది కదా, ఊరోళ్ళు అందరు ఇప్పుడు ఎక్కుతారు. ఇది ఎక్కించుకున్నాయి. ఇప్పుడు చూసారు కదండి, అవన్నీ దేని గురించి ఎక్కించారంటే ఆ పాస్టర్ గురించి ఇవ్వడానికైతే వాళ్ళు ఒక వీడుకోలు తెలుపుతూ ఇవ్వడానికి అది అవన్నీ ఎక్కించారండి. అవేంటంటే బియ్యం బస్తాలు, ధాన్యం బస్తాలను, గరేకుండలు అంటే బిండీలు, అవన్నీ కుర్చీలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడుకుని మళ్ళీ ఆ వ్యాన్లో వస్తారు. మేము అందానికి వెళ్ళిపోతున్నాము. అయితే ఆ పాస్టర్ వాళ్ళ ఊరేమో మా పక్క ఊరేనండి. అందుకే మేము వెళ్ళిపోయేసి మళ్ళీ అక్కడే వెయిట్ చేస్తాము. అదే కాకుండా ఆ ఊరు నుంచి చాలామంది బయట సేవలు చేస్తున్నారన్నమాట పాస్టర్ కిందగా. అందుకే వాళ్ళకి ఎవరైనా వేరే ఊరోళ్ళు మళ్ళీ ముందు వస్తే వాళ్ళు తీయడానికి మేము వెళ్ళిపోతున్నాము. చూడండి, మేము ఇంకా జర్నీలో ఉన్నాము. మేము అక్కడికి వెళ్ళేసి మళ్ళీ వీళ్ళు కాకపోయినా అక్కడ ఎవరైనా ముందు వస్తే వాళ్ళది తీయడానికి అయితే మేము ప్రయత్నిస్తాము. సరేనా? అక్కడికి వెళ్ళేసి మళ్ళీ కలుసుకుందాం. ఇది పాస్టర్ వాళ్ళ ఊరండి.
मोबाइल ఓకేరా ఫోటో 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 మామే నాన్న గిజబాయ్ వెల్కమ్ సాంగ్ పాడండి పొరపాత बड़े मैं चढ़ी हुई अरे इट చూసి బ్రా చూడండి వీళ్ళు కవర్ ప్యాకింగ్ చేస్తారు. ఇదేమో అరిసెల లోపల ఉన్నది డ్రింక్. అరిసెలు ఉన్న డ్రింక్ ప్యాక్ చేసి ఇచ్చారు. బాగానే ఐడియా చేస్తారు. ఇప్పుడు ఈ విధంగా ఇవ్వరు అనమాట మా గిరిజనులు, డైరెక్ట్ చేతికి ఇస్తారు డ్రింక్ ఉన్న సెక్కలాలు. మరి ఫస్ట్ టైం ఈ విధంగా ఇచ్చారు. అందుకు చూపించడానికి మీకు దగ్గరగా ఒకటి తీసుకొని మామూలుగా చూపిస్తున్నాను. నీకే రా ఈరోజు అంతా నీకే. చికెన్ ఏదన్నా లడ్డులా బూర్లా స్వీట్ బూర్లు. మటన్ కూర ఉన్నట్టు ఉంది. మటన్ అది మటన్, ఇది చికెన్. ఇప్పుడు చూసారు కదండి ఏం జరిగిందంటే, ఇంతకుముందు మీకు చూపించాం కదా ఒక ఊరికి వెళ్ళేసి, ఆ ఊరోళ్ళు ఈ పాస్టర్ వాళ్ళ ఊరికి వచ్చేసి ఆ విధంగా వస్తారనమాట. వచ్చేసిన తర్వాత వాళ్ళు వ్యాన్లోని కొన్ని సామాన్లు తీసుకొస్తారు కదండి, అదేమో ముందే దింపరండి. ముందు దింపకుండానే పాస్టర్ ఉన్నారు కదా, ఆయనేమో కొద్దిగా ఊరేగింపు చేస్తారు. చూసారు కదా పాటలు వేసి అలాగా పైన ఎత్తుకొనేసి వాళ్ళు ఊరేగింపు చేస్తారంటే, మనం ప్రీ వెడ్డింగ్లో చూస్తాం కదా, వెడ్డింగ్లో చూస్తాం కదా పెళ్లి దగ్గర ఏ విధంగా చేస్తారు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఆ విధంగా చేసి తర్వాత కాలు చేతులు కడుక్కొని లోపల అనమాట ఆహ్వానిస్తారు. ఎక్కడ పాస్టర్ వాళ్ళ ఇంట్లోకి ఆహ్వానిస్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు సామాన్లు అనమాట దింపుతారు.
ఏదంటే ఆయన గురించి తెచ్చిన సామాన్లు దింపేసి లోన్కి తీసుకెళ్తారండి. ధాన్యము, కుర్చీలు రకరకాలు మీకు చూపించాము. అవన్నీ దింపాక తర్వాత భోజనాలు ఏర్పాటు చేస్తారండి. అది ఎవరు స్పాన్సర్ చేస్తారంటే పాస్టర్ వాళ్ళే స్పాన్సర్ చేస్తారు. అందులో రకరకాల కొందరు అంటే వాటి తగ్గట్టుగా వాళ్ళు భోజనాలు అనేది ఏర్పాటు చేస్తారండి. అది తిన్న తర్వాత అప్పుడు ఆ ఊరు వాళ్ళు అనమాట వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. ఇదే నేను ఇప్పుడు చూపించిన ఊరు ఏదైతుందో మొత్తం నలుగురు అనమాట, 4-5 అవుతున్నారు నాకు తెలియదు. కానీ వాళ్ళు పైన వీధి కింద వీధి అనమాట. నేను పైన వీధిలో తీసాను ఆ 2 వీడియోలు. ఆ 2 వీడియోలు ఆ 2 పాస్టర్లు వాళ్ళది. అది దగ్గర ఉన్నారు కాబట్టి నేను తీస్తాను. ఇంకో 3 నేను తీయలేకపోయాను. అయితే ఈ విధంగా అయిన తర్వాత నెక్స్ట్ పాస్టర్ ఈ ప్రాసెస్ని ఏమంటారంటే ముఖ్యంగా పాస్టర్లు దింపే ఆచారం అంటారండి. మేమైతే ఒక వీడియో తీయలేకపోయాము, అది తీయకూడదు అనమాట. అంటే ఏం లేదు, అంటే సంవత్సరం అంతా ఎవరెవరైతే అధికారులు ఉంటారనమాట, అంటే సంఘంలో నియమించిన వ్యక్తులు అనమాట, డబ్బులు కూడబెడతారు కదా, ఆ డబ్బులు అనమాట ఈ మంత్ అంటే ఇయర్ ఎండింగ్లో అనమాట లెక్కింపు చేస్తారనమాట. మళ్ళీ కొత్తలు ఎవరైతే వస్తారో సంఘంలో పనిచేయడానికి వాళ్ళనమాట వచ్చి లెక్క అంటే వాళ్ళకి అంటే హ్యాండ్ ఓవర్ చేస్తారనమాట కొత్త వాళ్ళకి అనమాట. అయితే ఆ వీడియో తీయకూడదు అనేసి మేము తీయలేదు. డబ్బులు లెక్కింపులు ఇవన్నీ ఉంటాయి కదండి చిన్నవి, అవి మేము తీయలేదు అనమాట. రికార్డులు అవన్నీ ఇచ్చుకుంటారనమాట. ఇంతేనండి వీడియో. ఆ వీడియో మేము క్లిప్ అయితే తీయొద్దు అనేసి అన్నారు పెద్దోళ్ళు, అందుకే మేము తీయలేదు. మీరు ఇప్పటి వరకు చూసింది అయితే లాస్ట్ సండే ఏదైతే మా గిరిజనులు జరుపుకుంటారో మా క్రిస్టియన్లోని అవన్నీ మీకు చూపించామండి. ఇప్పుడు మనం లాస్ట్ డే అనమాట, అంటే ఇప్పుడు 31 ఫస్ట్ ఆ రోజున ఏ విధంగా జరగద్దో మా క్రిస్టియన్ ఆచారాలు మా గిరిజనలో ఈరోజు మీకు చూపించబోతున్నాను. అయితే ఇంకొకటి మేము చూపించలేకపోయామండి. అదేంటంటే మొన్న చెప్పాం కదా, ఎవరైతే పాస్టర్ వాళ్ళు నెక్స్ట్ ఇయర్కి మారే వాళ్ళు దింపేసి ఈ విధంగా వీడుకోలు చేస్తారని చెప్పాం కదా. అది అయిపోయిన తర్వాత ఈ రోజునే అనమాట, అంటే ఈరోజు నేను 31 ఫస్ట్ మాట్లాడుతున్నాను. ఈరోజు మార్నింగ్నే పల్లి ఉంటుంది అనమాట. పల్లి అంటే కింద సంఘాలు ఉంటాయి. సంఘాలు అంటే ఏం లేదండి, గ్రామాలు అనమాట. ఆ గ్రామాలు ఎన్ని గ్రామాలు అయితే అన్ని గ్రామాలు ఒక చోట అనమాట. పల్లి ఉన్న ఒక ఊరు దగ్గరికి వెళ్ళేసి అక్కడ ప్రేయర్ అవుద్ది అనమాట. ప్రేయర్ అయిన తర్వాత మళ్ళీ ట్రాన్స్ఫర్ లాగా అనమాట ఎక్స్చేంజ్ చేస్తారనమాట. ఇక్కడ వాళ్ళు అక్కడ పాస్టర్లు అనమాట ఎక్స్చేంజ్ చేస్తారు. అది మేము వీడియో తీయలేకపోయామండి. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే ఈరోజు జరగద్దో లేదో అనేసి మాకు పనిలో మునిగిపోయి తీయలేకపోయామండి. దాని గురించి క్షమించాలి ప్రత్యేకంగా మా సబ్స్క్రైబర్లకి. అయితే మార్నింగు అది జరగద్దండి, నైట్ అయితే మళ్ళీ ప్రేయర్ అవుద్ది. ఆ ప్రేయర్ స్పెషల్ ఏంటంటే ఇప్పుడు మీరు చూపించబోతున్నాను అదే మెయిన్గా 31 ఫస్ట్ నైట్న మళ్ళీ లోకల్గా అంటే గ్రామాల్లోని సంఘాల్లోని ఏ విధంగా వాళ్ళు జరుపుకుంటారు. ఇప్పుడు పల్లిలో ప్రేయర్ అయ్యేసి ఆ పాస్టర్లు ఏమో ఎక్స్చేంజ్ చేస్తారనమాట. పేర్లు చదువుతారు, ఆ పాస్టర్ ఆ ఊరికి, ఈ పాస్టర్ ఈ ఊరికి అనేసి చెప్పేసి వాళ్ళు కొద్దిగా స్వాగతం పలికినట్టు అక్కడ కొద్దిగా చిన్న సందడి అనమాట ఉంటుంది. అది వీడియోలో తీద్దాం అనుకున్నాను, మిస్ చేయొద్దు అనుకున్నాను, కానీ మిస్ చేస్తాము. దానికి ప్రత్యేకంగా క్షమించాలని కోరుచున్నామండి. అయితే నైటు మళ్ళా వేరేలాగా ఉంటుంది, అప్పుడు కూడా ప్రేయర్ ఉంటుంది. ప్రతిదానికి ప్రేయర్ ఉంటుంది మా క్రిస్టియన్లోనే. మీరు ఇప్పుడే హిందువులోనే ప్రతిదానికి ఏ విధంగా అవన్నీ ఉంటాయో సంబరాలు ఉంటాయి, మాకు అలాగే క్రిస్టియన్లోని ప్రతిదానికి ప్రేయర్ ఉంటుంది. కానీ కొద్దిగా చిన్ని ఉంటాయి ఆచారాలు. అది ఇప్పుడు మీకు వీడియోలో చూపించేసి మళ్ళీ లాస్ట్లో మాట్లాడుకుందాం, ఓకేనా?
Jenazah nanti anak sere awet koram di okti mulu Matthew padi nampe nato siru siranji baru ke nolite. Makanya hitungan dia kasar, hitungan ada sentai, abe koroti abe surai jage. Amin absere, wale, hitungan do garam Tuhan Yesus Kristus nama seri, asui mando sanu dion lebete. ఇప్పుడే చర్చ అయితే అయిపోయిందండి. మేము చర్చ నుంచి బయట వచ్చారంటే ఈ విధంగా మీరు చూసారు కదండి ఏ విధంగా జరిగినాయి. అయితే మొదటిగా అనమాట మేము వచ్చిన వెంటనే పాత్రల గురించి వాళ్ళైతే పాటలు రాశారో వాళ్ళు పాడిన తర్వాత కొత్త లోక వైపు పాత లోక వైపు కూర్చోబెడతారు. కూర్చున్న తర్వాత వాక్యం ఉంటుంది, అంటే కొత్తల గురించి ఉంటుంది, పాతల గురించి వాక్యం ఉంటుంది. వాక్యం చెప్పిన తర్వాత వాళ్ళమాట పాతలకి వీడుకోలు చెప్తారనమాట. అంటే ఒక టవాలో లేదంటే ఒక ఏదో వాళ్ళు కలిగినట్టు ఏదో సంఘాన్ని బట్టి ఉంటుంది అది. వాళ్ళు వీడుకోలు చెప్పిన తర్వాత మన కొత్త రిన్యూట్ చేస్తారనమాట. టవాలో ఏదో సంథింగ్. మేమైతే మా సంఘంలో అయితే ఈ విధంగా ఈ రీతిలో జరుపుకున్నామండి. చూసారు కదా వీడియో అయితే ఇంతేనండి. ఈ ప్రాసెస్ని ఏమంటారంటే ఎండ్ అవర్ ప్రాసెస్ అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే మనోడికి కొత్తగా ఈ సంవత్సరం నుంచి 2026 నుంచి పనులు అప్పు చెప్పారు ఆ సండే స్కూల్ టీచర్ అనేసి అండి. అది అందుకే నేను అది తవాలేసాను. అంటే మనోడికి నేను ఇన్వైట్ చేశాను అనమాట, సత్కారం చేసి అదనమాట. ఈ విధంగా ప్రేయర్ అయితే దీని గురించి జరిగిందండి. జస్ట్ ఇప్పుడే January 1 అయిందండి. టైం చూడండి. చూడండి 12:55 అయింది. యాక్చువల్గా అయితే ఈ టైంకి సిటీలో ఎక్కడైనా సరే అయితే మనం చూసుకున్నట్లయితే ఏం జరగద్దు తెలిసిందే కదా. డ్యాన్సులు గిన్సులు పార్టీలు తాగుడు సింధులు అన్నీ అవుతాయి. కానీ మా గిరిజనులు క్రిస్టియన్లు అయితే ఈ టైంకి లేచి ప్రార్థన చేస్తారండి. చూడండి ప్రేయర్ అవుతుంది, ప్రేయర్ చేసుకుంటారు కూడా. కాసేపు అయిన తర్వాత డ్యాన్స్ అంటే అలాగ ఊరు ఇంటింటికి వెళ్ళేసి డ్యాన్స్ చేసి సక్కిలాలు అయితే సక్కిలాలు బియ్యం అయితే బియ్యం అడుక్కొని డ్యాన్స్ చేస్తారండి. కానీ ఈరోజు అయితే డ్యాన్స్ అయితే అవుద్దు ఏమో అనుకుంటున్నాను, కానీ ప్రేయర్ అయితే అవుతుంది. ఇంకా నేనైతే పడుకుని పోయానండి, ఇప్పుడే లేచాను. కొద్దిగా టైర్డ్ అయిపోయాను. 31 ఫస్ట్ నైట్ కొద్దిగా పనుల వల్ల టైర్డ్ అయిపోయాను. లేచాను జస్ట్ ఇప్పుడే 12:30 అలా లేచాను. అలా చూస్తున్నాను ఏమవుతుందా అనేసి. వెళ్ళలేదు చర్చ్కి, ప్రేయర్ అవుతుంది. మనకి తెలిసిందే కదా, మనకు పెద్దగా అలాంటివి అంటే వెనకలో ఉన్నాము, ముందులో చేయట్లేదు అలాంటివి. ఒకటో తేదండి
అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అండి. మావాడు నేను గీసామని రండి చూపిస్తానండి. వాళ్ళ పేర్లన్నీ మేమే రాసాము. ఇక్కడ ఎలా ఉంది ఎవరా నీటికి ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ రావాలి ఎవరైనా ఇలా తీస్తారు దిగిరా మనం గీసినాం చూడండి ఎట్లా ఉంది. ఇది ఎలాగుంది పర్ఫార్మెన్స్. వీడియోలో పడేస్తాం కదా అమ్మ. ఇతను మా చిన్నాన్నండి. ఎప్పుడు ఎక్కువ మందికి వంట చేయలేదు, ఫస్ట్ టైం. ఇతన మా ఊరు కాబోయే సర్పంచ్ అండి. చూసిలా ఫోన్ ఉంది కానీ ఇది ఎండమిర్చి, ఇది ఉల్లిపాయ, ఇది చిక్కుడుకాయ. వాళ్ళిద్దరు జిగిరి దోస్తులు, పార్ట్నర్ అన్నమాట. tulung lebih bilang den hitung bara lengan dakolin den hitungan kampung sariga perbaikan dan bisa deh yang aku dengan anda sambahan mereka mungkin nak bela ya nih. జస్ట్ ఇప్పుడే ప్రేయర్ అయితే అయిందండి. ప్రేయర్ దేనికి ఉద్దేశించిందంటే కొత్త సంవత్సరం కదా, కొత్త సంవత్సరంలో కొత్త వాళ్ళు దిగుతారు కదా పనులు. అంటే కొత్తగా ఎవరైతే నైట్ చూపించాం కదా వాళ్ళందరూ ఈరోజు నుంచి అన్నమాట వాళ్ళు చూసుకుంటారు మొత్తము. దాని గురించి అదనే కాదు, మొదటి రోజు కాబట్టి నా విధంగా ప్రేయర్ అయితే జరిగింది. అయితే ఈ ప్రేయర్లోని ఏంటంటే కేక్ కటింగ్ ఉండేది, దాంతోపాటు సాక్ష్యం అన్నమాట. అంటే ఒక్కొక్కరు నించుంటారు అనమాట. గత సంవత్సరం అంటే 2025లో జరిగిన వాళ్ళు ఏదైతే బాధలు అవన్నీ సంతోషాలు అవన్నీ వాళ్ళు షేర్ చేసుకున్నారండి. దాంతో పాపం చిన్నగా లెసన్ అయితే చెప్పారు. మళ్ళా ఈ సంవత్సరంలో కొత్త సంవత్సరంలో ఏటేటి పనులు ఉన్నాయి, ఎలా చేయాలో అవన్నీ మాట్లాడుకున్నామండి. అదండి ఈ చర్చిలో ఈ ప్రేయర్లో అలాగే జరిగింది. మళ్ళీ ఇప్పుడైతే భోజనాలు ఉంటాయండి అందరికీ, గ్రామస్తులందరికీ. ఉదయం చూపించాను కదా వంట గింట్లు అవన్నీ. ఇప్పుడు భోజనాలకి వెళ్తున్నాను ఇప్పుడు. ఇంకా ఫుడ్ అయితే నాన్ వెజ్ లేదండి ఈరోజు, వెజ్జే. చూసారా, వెజ్తో సరిపెట్టుకోవాల్సి వస్తుంది న్యూ ఇయర్కి. అంటే మొత్తం సంఘం తరపున పెట్టుకుంటుంది కాబట్టి ఇలాగా లో బడ్జెట్లో అండి ఈరోజు. వెరీ బ్యాడ్ లక్. నా కూరగాయలు వేస్తారు
నాన్ వెజ్ కాదు, అది వెజ్ అండి. జనవరి 1st చికెన్ తినకూడదు, జబ్బు వచ్చేస్తుంది. జనవరి 1st చికెన్ తినకూడదట. వీడియో అయితే ఇంతేనండి. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాము. అయితే ఈ వీడియో తీయడానికి మాకు 3 days పట్టిందండి. చాలా కష్టపడ్డాము. ఓకేనండి. అయితే మేము మీతో ఒక విషయం పంచుకోవాలనుకుంటున్నాము. ఏం లేదండి, మా పాస్టర్ గారు అయితే వర్ష అండి, ఆయన మా ఆంధ్రాకు వచ్చి మాకు సేవ చేస్తున్నారంటే రిజనబుల్గా ఒక కారణం చెప్తాను. కారణం ఏంటంటే ఆనాటి శ్రీకాకుళంలో నారాయణపల్లి అనే ఒక అయ్యగారు ఉండేవారు, పాస్టర్ గారు. ఆయన వర్షాలో పరిచయం చేసేసి ఆయన మా పాస్టర్ గారు అనమాట, రాష్ట్రం పాస్టర్ గారు ఇప్పుడు ప్రజెంట్ మా సంఘంలో ఆయన ఉన్నారు. ఆయన పట్టుకొని ఆంధ్రాకు వచ్చి ఐటీడీ వాళ్ళు అక్కడ ఆఫీస్కి వెళ్ళి, అంటే మా గిరిజన ప్రాంతాలు అనమాట, అప్పుడు మా తాతలు గోసి కట్టుకొని బట్టలు లేకుండా తిరిగి వ్యవసాయం కొండల పని చేసుకునేవారు. అయితే ఐటీడీ వాళ్ళు అక్కడ వెళ్ళి అడిగేసి వాళ్ళు మాకు గిరిజన వాళ్ళు ఇలాగ మేము వాళ్ళని డెవలప్ చేస్తాము, వాళ్ళు బట్టలు వేసుకునే విధంగా ఇలా చేసుకునే విధంగా మేము వాళ్ళే వెళ్ళి చెప్తామని అన్నారు వాళ్ళు. అయితే వాళ్ళు ఏమన్నారంటే ఐటీడీ వాళ్ళు, లేదు మీరు మతం మార్పిడి చేస్తున్నారేమో అనేసి వాళ్ళు అన్నారు. అయినప్పటికీ వాళ్ళు దగ్గరుండి అనమాట, వాళ్ళు అంటే దేవుని వాక్యం చెప్పారు, కానీ వాళ్ళు ఎలా మారాలి, ఎలా మార్చుకోవాలనేసి ఇప్పుడు ప్రజెంట్ మా పాస్టర్ గారు అంటే ఆయన లాంగ్వేజ్ అనమాట ట్రాన్స్ఫర్ చేసేవారు అనమాట. ఎందుకంటే మా తాతలు అయితే ఏ భాషలు రాదనమాట, ఓన్లీ మా భాష తప్ప తెలుగు కానీ లేదంటే హిందీ కానీ ఒడియా కానీ రాలేదు ఆ టైంలో. అయితే మా పాస్టర్ గారు అనమాట హిందీ, ఒడియా ఇంకా చాలా భాషలు వచ్చాయన్నమాట. అందువలన నారాయణపల్లి ద్వారా అనమాట అలా ఐటీడీ వాళ్ళు పర్మిషన్ తీసుకున్న తర్వాత ఇలాగ ఈ విధంగా మా ఆంధ్రాలోన గిరిజన ప్రాంతాలు అనమాట ఈ విధంగా మేము డెవలప్ చేస్తారనమాట. ఇది అయితే మా అన్నయ్య చెప్పారు కదండి ఇప్పుడు రసనోబాయ్ గారు అనేసి, ఆయనేమో ఫస్ట్ పల్లీలో మేము ఉండేవాళ్ళమండి. అయితే మేము అనుకోకుండా పరిస్థితులు చిన్న గొడవ వల్ల మేము బయటకు వచ్చేసాము. అప్పటి నుంచి ఆయనేనండి. ఆయన ఏజ్ వచ్చేసరికి అయితే చాలా పెద్ద ఏజ్ అండి, అంటే ఆల్మోస్ట్ ఓల్డ్, అంటే ముసలాయన డైరెక్ట్గా మన వాడుక భాషలో చెప్పాలంటే. అయినా సరే మా గురించి ఎప్పుడైతే ఎంత ఇబ్బంది పడినా కూడా మా సేవ అయితే పరిచయం మానలేదండి. ఎప్పుడు వస్తారా అనేసి అడిగినా కూడా కాదనకుండా సేవ చేయడానికి వచ్చేవాళ్ళండి. అది గొప్పతనం ఆయన్ని. అయితే మేము దగ్గరగా పల్లి నుంచి మేము బయటకు వచ్చేసి 10 years పైన అయిపోయింది. ఇప్పుడు చిన్న ఇష్యూ వల్ల లోపలికి వెళ్ళామంటే వాళ్ళు వేరే బయటకు వచ్చారనేసి మేము లోపలికి వెళ్ళామండి. అయితే మీకు ఎప్పుడైనా ఈ సిచ్యువేషన్ వస్తే మీకు డీటెయిల్గా దాని గురించి చెప్తాము. అయితే ఆయన ఎంత గొప్ప ఆయన అంటే అంటే బయట పాస్టర్లో చూస్తూ ఉంటాం కదండి, ఒకవేళ ఎక్స్పీరియన్స్ వచ్చిన వెంటనే కొద్దిగా ఈగో, అంటే వాళ్ళ క్యారెక్టర్లో కానీ వాళ్ళు ఉండే విధానంలో కానీ మారిపోతారంటే. ఇప్పుడు పాస్టర్లు అన్నాక ఊరోళ్ళు సేవ చేస్తారు, అంటే పరిసర చేస్తారు. ఆ ఊరోళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు సేవ చేస్తున్నారనేసి ఇష్టంగా ఏదో ఒకటి ఇస్తుంటారనమాట సంవత్సరానికి. ఇలాగే మీకు చూపించాం కదా, వాళ్ళు మారేటప్పుడు వాళ్ళు ఏదో సోపో లేకపోతే ధాన్యమో ఇలాగ చేస్తారు. దానివల్ల వాళ్ళు ధనవంతులు అవుతున్నారనేసి మేము అనట్లేదు, కానీ దానివల్లకి ఎంతో యూజ్ అవుద్ది. దాంతోపాటు వాళ్ళకి స్థలాలు వాటికి ఇవి అవి దొరుకుతాయి. అయితే మా గురువు గారు అయితే ఏటి ఆశించలేదండి. మేము ఏది గొప్పగా చెప్పుకోవట్లేదు, మా సైడ్లో ఎవరికైనా ఆయన గురించి బాగా తెలుసు కాబట్టి మేము ఆ సందర్భం వచ్చిందనేసి చెప్పుకుంటున్నామండి. విషయాలు చెప్పడానికి కారణం ఏంటంటే, మీకు ఒక విషయం మీకు అనిపించవచ్చు ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ బట్టి వీళ్ళు మాత్రమే గొప్ప అని చెప్పుకుంటున్నారు అనుకుంటున్నారేమో. లేదండి, మేము సందర్భం వచ్చింది కాబట్టి చెప్పుకుంటున్నాము. ముఖ్యంగా చెప్పుకోవాలంటే క్రిస్టియన్లో మారడానికి ముఖ్య కారణం ఏంటంటే దేవుడి గురించి కాదండి, ముఖ్యంగా మా బ్రతుకు మారొద్దనేసే ఉద్దేశంతో మా పూర్వీకులు మారడం జరిగింది. ఒకవేళ మేము అప్పుడు హిందువులో ఉంటే ఏ విధంగా ఉండేవాళ్ళమో మా గిరిజనులు వచ్చి ఎవరైనా మాట్లాడితే తెలుస్తుంది. మేము చెప్తే మీకు అబద్ధంలాగా అనిపించవచ్చు. ఏ విధంగా ఉండేవాళ్ళం అంటే, ఏదైనా మూఢనమ్మకం అండి. ఇప్పుడు ఒక కొండకి వెళ్ళాలన్నా అక్కడ ఏదో దెయ్యం ఉంటుంది అనేసి, ఎవరికైనా జ్వరం వచ్చినా సరే ఆడికి దెయ్యం పట్టేసింది అనేసి, లేకపోతే మనుషులనే దెయ్యం గురించి చంపాలనేసి ఏదో రకరకాలు బీవచ్చం మనకి తెలిసిందే కదండి పూర్వం ఏ విధంగా ఉండేదో. మా గిరిజనులు అయితే చాలా మూఢనమ్మకాలు అనేది 100% ఉండేదండి. కేవలం ఈ క్రిస్టియన్ రావడం వల్లే మేము ఈ విధంగా బాగుపడ్డాము. మళ్ళా
ఈ విధంగా బాగుపడమే కాదు, మేము కొత్త కొత్త విషయాలు నేర్చుకున్నాము, బయట వాళ్ళతో మాట్లాడే వాళ్ళము. అదే కాకుండా బయట వాళ్ళతోనే అంతకుముందు అయితే హిందువులు ఉండేటప్పుడు అయితే మాకు అంత రెస్పెక్ట్ ఉండేది కాదండి, అంటే గౌరవించే వాళ్ళు కాదు. ఈ క్రిస్తత్వంలో రావడం వల్ల కొద్దిగా మాకు రెస్పెక్ట్ అనేది బాగా వచ్చిందనేసి మా పూర్వీకులు చెప్పారు. మేము తెలుసుకున్నాము. బయటికి వెళ్ళేసి ఎక్కడ మాట్లాడినా కూడా మాకు ఆ విషయాలన్నీ అర్థమయ్యాయి. కాబట్టి మీరు ఆ అపార్థం అనేది చేసుకోవద్దనేసి మళ్ళీ ఈ విధంగా చెప్తున్నాము. మేమైతే ప్రతి మతం మేము గౌరవిస్తామండి. ఆ మతం ఈ మతం అనేసి మేము కించపరట్లేదు. మనం భారతీయులమండి, కాబట్టి మనం అన్ని మతాలు గౌరవించాలి. మన భారతదేశంలో అన్ని మతాలు ఉన్నాయి కాబట్టి ఎవరిని మనం తక్కువ చేయకూడదు. ఎవరి మతం వాళ్ళదే గొప్ప. అందరికి ఒకే దేవుడు అన్నట్టు మనం ఏ మతం నమ్మినా సరే మన మతాన్ని ప్రేమించేసి పరాయి మతాన్ని మనం గౌరవించాలి. అదే పద్ధతిలో వెళ్దాం మనము. అయితే ఈ వీడియో గురించి మీకు అన్ని విషయాలు మీకు తెలియజేసి అనుకుంటున్నామండి. అయితే మీకు చిన్న అభిప్రాయం ఏంటంటే, ఇంతకుముందు మేము జరుపుకునేటప్పుడు కొద్దిగా హెవీ డెప్త్లో జరుపుకునే వాళ్ళమండి. జనరేషన్ మారడం వల్ల కొన్ని సింపుల్గా అయిపోయాయి. అంటే మేము మా ఊర్లో అది పాస్టర్లు దిగిపెట్టేసి తీసుకురావడం అనే ఆచారం పాటించలేదండి. అందుకే మేము తీసుకోలేదు. పక్క ఊరికి వెళ్ళి తీసుకొనేసి మీకు చూపించాము. అయితే కొన్ని ఊర్ల దగ్గర అయితే గ్రాండ్గా జరగద్ది, కొన్ని దగ్గర అయితే సింపుల్గా జరగద్దండి. మేము వెళ్ళిన దగ్గర అయితే సింపుల్గా జరిగిన దగ్గర తీసాం కాబట్టి మీకు అట్రాక్టివ్గా అనిపించకపోవచ్చు. దానివల్ల మీకు క్షమించాలనుకుంటున్నాము. అయితే మేము ఈ వీడియోలో మాకు కొన్ని విషయాలు అయితే చూపించడం సరిగ్గా రాలేదనుకుంటాను. అంటే మా వీడియోస్ మా గిరిజనులు కూడా చూస్తారనేసి మాకు తెలుసు కాబట్టి చెప్తున్నాము. ఇంకా దీనికంటే బాగా జరుగుతాయి. మేము చూపించడంలో మాకు కొన్ని తప్పిదాలు అవచ్చేమో, దానివల్ల మీకు క్షమించాలనేసి కోరుచున్నామండి. అయితే ఈ వీడియో ఇంతేనండి. ఈ వీడియోలో మొత్తం క్రిస్టియన్ గురించే చెప్పాం కాబట్టి పరాయి మతస్థులు ఎవరైనా బాధ పెట్టించేలా మాట్లాడితే ఇంకోసారి మేము క్షమించాలని కోరుచున్నామండి. ఎందుకంటే ఎంత సమాపణ కోరినా తక్కువేనండి. ఎందుకంటే మీకన్నా మేము చిన్నోళ్ళము, ఈ వీడియో చూసే వాళ్ళందరూ పెద్దవాళ్ళు కాబట్టి ముందు మాకు నేర్చుకొని ఇంకే విషయాలైనా మాకు తెలియనివి ఏవైనా మీకు గమనిస్తే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. పర్లేదు, మేమేమి ఇబ్బంది పడమండి. తిట్టినా పర్లేదు, కోపడినా పర్లేదు, మీకు ఖచ్చితంగా కామెంట్ చేస్తే మేము రెస్పాండ్ అవుతాము. మీ నుంచి ఏదైనా తెలిసిన విషయాలు కామెంట్ రూపంలో తెలియజేసిన మేము నేర్చుకోవడానికి ట్రై చేస్తామండి. ఇంతేనండి. వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బాగుందో బాగాలేదో అది కూడా కామెంట్ చేయండి. మాది చిన్న యూట్యూబ్ ఛానల్ కాబట్టి కొన్ని విషయాలు నేర్చుకుంటూ చేస్తున్నాము. కాబట్టి మీ ఆదరణ అనేది ఇంకా కావాలి మాకు. మీకు చూసిన వెంటనే మీ దగ్గర మీరు ఉంచుకోకుండా మీ ఫ్రెండ్స్ వాళ్ళకి, మీకు తెలిసిన వాళ్ళకి సజెస్ట్ చేయండి వీలైనంతగా. ఇంతేనండి. మాకేటైతే మీ నుంచి అవసరం లేదు. మా ఆచారాలు మేము ఏ విధంగా ఉంటున్నాము, మా జీవన విధానం ఏ విధంగా చూపించాలనేసే మా ఆకాంక్ష, కోరిక అదేనండి. ఇంకెందుకు, మళ్ళీ మంచి వీడియోతో ఇంకోసారి కలుసుకుందాం. బాయ్.